హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చామదుంపల ఎండు రొయ్యల కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. అందుకనే వీడియో తీశానండి. ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఇది ఎలా చేయాలో ఈ కర్రీ. ఫస్ట్ చామదుంపల పైన తొక్కు మొత్తం తీసేసుకోవాలండి. పచ్చివేనండి ఇవి, బాయిల్డ్ ఏం చేయలేదు. ఈ విధంగా చిన్న మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఎండు రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. కడిగి 3-4 టైమ్స్ కడగాలండి, ఇసుక ఉంటుంది. ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారండి ఎండు రొయ్యలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నానండి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుందండి ఆనియన్. తర్వాత పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ రెడ్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే చాలండి. ఒక హాఫ్ ఉడికితే చాలు ఆనియన్స్. తర్వాత మనం ఆల్రెడీ నీట్గా తీసుకున్న చామదుంపల్ని చూసారా ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమి వేయలేదండి నేను. మూత వేసుకొని మూత పైన వాటర్ వేసుకుంటే ఆ వాటర్ కిందకి వస్తుందండి. ఇంకా వాటర్ ఏమి అవసరం లేదండి. లో ఫ్లేమ్లోనే ఈ కర్రీ ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చూసారా వాటర్ వచ్చేసింది. తర్వాత చామదుంప ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. చామదుంపలు ఉడికిపోయినండి, తొందరగానే ఉడికిపోతాయండి. కారం వేసుకొని ఆ వాటర్ ఉన్న కొంచెం వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. చూసారా చామదుంపలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. చూసారా ఎంతో టేస్టీ అయినా చామదుంపల ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మనం చామదుంపలు తీసుకునే దాన్ని బట్టి ఎండు రొయ్యలు తీసుకోవాలండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.